ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం ప్లే ఆఫ్స్ రూల్స్ అయితే చేంజ్ అయినాయి. ఆ న్యూ రూల్స్ ఎలా ఉన్నాయి అవి అర్థమయ్యేలా అయితే వీడియోలో చూద్దాం. మనం ముందుగా ఓల్డ్ రూల్స్ చూసుకుంటే పాయింట్స్ టేబుల్ లో టాప్ 6 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోయాయి. ఈ న్యూ రూల్స్ లో చూసుకుంటే 7th అండ్ 8th పొజిషన్స్ లో ఉన్న టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ లో భాగంగా ఉంటాయి. ఓల్డ్ ఫార్మాట్ లో అయితే మొత్తం ప్లే ఆఫ్స్ మ్యాచెస్ అయితే 5 ఉండేవి. ఇప్పుడు న్యూ ఫార్మాట్ లో 7 ప్లే ఆఫ్స్ మ్యాచెస్ చేసిల్లు. అందులో ముందుగా వేసుకుంటే 2 ప్లేయిన్ మ్యాచెస్ అయితే జరుగుతాయి. ప్లేయిన్ ఫస్ట్ మ్యాచ్ లో పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్న టీం అండ్ 8th పొజిషన్ లో ఉన్న టీం అయితే ఆడతారు. సో ప్లేయిన్ 2 మ్యాచ్ లో పాయింట్స్ టేబుల్ లో 6th పొజిషన్ లో ఉన్న టీం అండ్ 7th పొజిషన్ లో ఉన్న టీం అయితే ఆడతారు. ప్లేయిన్ ఫస్ట్ మ్యాచ్ విన్నర్ అండ్ ప్లేయిన్ సెకండ్ మ్యాచ్ విన్నర్ కలిపి ఎలిమినేటర్ 1 అయితే ఆడతారు. ఓడిపోయిన టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేటర్ 1 లో చూసుకుంటే ఓడిపోయిన టీం ఎలిమినేట్ అయితే విన్ అయిన టీం అయితే ఎలిమినేటర్ 2 కి క్వాలిఫై అవుతారు. ఇక పాయింట్స్ టేబుల్ లో 3rd ప్లేస్ లో ఉన్న టీం అండ్ 4th ప్లేస్ లో ఉన్న టీం ఇద్దరు కూడా మినీ క్వాలిఫైర్ అయితే ఆడతారు. సో ఇక్కడ ఓడిపోయిన టీం ఎలిమినేటర్ 2 ఆడితే విన్ అయిన టీం మాత్రం ఎలిమినేటర్ 3 కి క్వాలిఫై అవుతారు. ఎలిమినేటర్ 2 మ్యాచ్ లో విన్నర్ ఆఫ్ ఎలిమినేటర్ 1 అండ్ లూజర్ ఆఫ్ మినీ క్వాలిఫైర్ సో ఈ టీమ్స్ అయితే ఆడతాయి. సో ఇక్కడ విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 3 కి క్వాలిఫై అవుతారు. ఎలిమినేటర్ 3 లో విన్నర్ ఆఫ్ మినీ క్వాలిఫైర్ అండ్ విన్నర్ ఆఫ్ ఎలిమినేటర్ 2 ఈ టీమ్స్ అయితే తలబడతాయి. ఇక ఎలిమినేటర్ 3 లో ఓడిపోయిన టీం ఎలిమినేట్ అయిపోతే విన్ అయిన టీం మాత్రం క్వాలిఫైర్ 2 కి సెలెక్ట్ అవుతారు. ఈ క్వాలిఫైర్ 2 కన్నా ముందు క్వాలిఫైర్ 1 అయితే జరుగుతుంది. క్వాలిఫైర్ 1 లో పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న టీం తలబడితే సో ఇక్కడ లూజ్ అయిన వాళ్ళు క్వాలిఫైర్ 2 ఆడితే విన్ అయిన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ కి అయితే క్వాలిఫై అవుతారు. ఇక క్వాలిఫైర్ 2 లో ఎలిమినేటర్ 3 విన్నర్ అండ్ క్వాలిఫైర్ 1 లూజర్ ఇద్దరు కూడా క్వాలిఫైర్ 2 ఆడి ఇందులో ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అయితే విన్ అయిన వాళ్ళు ఫైనల్ కి అయితే వెళ్తారు. సో ఫైనల్ లో విన్ అయిన వాళ్ళు ట్రాఫీ అయితే విన్ అవుతారు. సో చాలా కన్ఫ్యూజన్ గా అయితే ఉండొచ్చు మీకు. సో ఓవరాల్ ఫార్మాట్ ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఇలా 7 మ్యాచెస్ అయితే ఆడతారు. సో ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న టీం కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటది. వాళ్ళే మోస్ట్లీ 99% ట్రాఫీ విన్ అవుతారు. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే పీకేఎల్ ట్రాఫీ విన్ అవ్వాలంటే మాత్రం లీగ్ స్టేజ్ లో బాగా ఆడి పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లో మాత్రం ఉండాలి. సో మిగతా పొజిషన్స్ లో ఉంటే మాత్రం చాలా కష్టం. మెయిన్ గా 6th నుంచి 8th పొజిషన్ లో ఉన్న బాటమ్ 4 టీమ్స్ కి చాలా కష్టంగా చెప్పుకోవచ్చు పీకేఎల్ ట్రాఫీ విన్ అవ్వడం. సో వాళ్ళు 6 నాకౌట్ మ్యాచ్ ఆడడం అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. సో ఈ న్యూ ప్లే ఆఫ్స్ రూల్స్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈ న్యూ రూల్స్ కనుక ఇంకా అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.